హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేనండి కరివేపాకు రైస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు ఇలా లంచ్ బాక్స్లో లేదంటే హస్బెండ్కి లంచ్ బాక్స్లో ఈజీగా చాలా తక్కువ టైంలో ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు నిమిషాలలో ఇలా రైస్ని మనం రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడు లెమన్ రైస్, టమాటో రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కరివేపాకు రైస్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కరివేపాకులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. హెల్త్కు చాలా మంచిది, కంటి చూపు కూడా చాలా మెరుగుపరుస్తుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీగా ఉండే కరివేపాకు రైస్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ మనం అన్నంని బాయిల్ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు నార్మల్గా మనం రోజు యూజ్ చేసే రైస్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి మనం 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. అన్నం పొడి పొడిగా మంచిగా రావడానికి ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనం ఒక 2 విజిల్స్లో ఉడికించుకోవాలండి అన్నాన్ని. ఇలా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందామండి. ఇక్కడ నేను ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో మినప్పప్పు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. పచ్చి శనగపప్పు ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీంట్లో ఎండుమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి 4-5 ఎన్ని వేసుకుంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 వేసుకున్నానండి. ఒకవేళ మీ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. పొట్టు తీయకుండా నేను ఇక్కడ వెల్లుల్లి వేసుకున్నానండి. 6 నుంచి 7 దాకా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కప్పున్నర కరివేపాకు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని వేసుకోవాలండి. 1.5 కప్పు వేసుకున్నానండి. వేసుకొని ఇలా సిమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. పప్పులు మాడకుండా చూసుకోవాలి, లేదంటే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. అన్నంలో కూడా వేసాము కాబట్టి ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. అదే మీరు వేడి మీద గ్రైండ్ చేసుకుంటే ఇలా తడి వచ్చేస్తుందండి. చల్లారిన తర్వాత మనం పల్సిస్తూ గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టేసి మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ముందుగా అన్నం మనం ఉడికించుకున్నాం కదండి. 2 విజిల్స్లో చూడండి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చింది. చాలా బాగుంటుందండి. అన్నం మనం వాష్ చేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే ఇంకా మంచిగా అవుతుందండి. అన్నం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వండుకున్న అన్నాన్ని చల్లారించుకోవాలండి. ఇలా పెద్ద గిన్నెలో వేసుకొని చల్లారించుకోవాలి. ఇలా వేసుకొని చల్లారించుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుందండి అన్నం అయితే. ఇక్కడ నేను అన్నము గిన్నెలో తీసుకొని ఇలా చల్లారించుకుంటున్నాను.
ఇప్పుడు ఇలా బాగా చల్లారించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు పొడిని వేసుకోవాలండి. వేసుకొని అన్నంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పొడిని వేసి ఇలా బాగా అన్నంలో మిక్స్ చేసుకోవాలి. అన్నం కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తుందండి. దీంట్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది మన హెయిర్స్కి కూడా చాలా మంచిదండి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కరివేపాకు పొడిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. దీంట్లో పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. మీరు కావాలంటే పప్పు దినుసులైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకోవాలండి. బాగా ఇలా కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపు పెట్టుకున్న కరివేపాకు రైస్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మంటను మనం ఇలా ఒక 1/2 లెమన్ని పిండుకోవాలండి. లెమన్ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇలా హై ఫ్లేమ్లో మంట ఉంచి ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కంటి చూపుకు కూడా చాలా మంచిదండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో టైం లేనప్పుడు ఇలా ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు ఇలా పిల్లలకు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసి పెట్టొచ్చండి. హస్బెండ్ ఆఫీస్కి కూడా ఇలా లంచ్ బాక్స్లో పెట్టండి. లేదంటే డిన్నర్లో చేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా అండి. చాలా హెల్తీ రెసిపీ. ఇలా హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ టాస్ చేసుకోవాలండి. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు టమాటో రైస్, లెమన్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ రైస్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే దీంట్లో రాయితా పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో ఏం చేయాలో టైం లేనప్పుడు తోచినప్పుడు ఇలా 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.